హాయ్ ఆల్, అందరికీ ఆంగ్లం ఉచితంగా అనర్గళంగా మీ ఇంటి దగ్గర. ఈ స్కీమ్లో మనం చాలా వీడియోస్ పెడుతున్నాము. ఈ 45 డేస్ ఛాలెంజ్లో మంచి వీడియోస్ పెట్టడం జరిగింది. ఇప్పటివరకు మంచి రెస్పాన్స్ ఉంది, బాగా చూస్తున్నారు. మొన్న రామాయణం స్టోరీకి అయితే చాలామంది కాల్ చేశారు. చాలా రోజు నుంచి నా కోరిక సార్ అదే ఆ స్టోరీ మొత్తం ఇంగ్లీష్ చెప్పాలని ప్రాక్టీస్ చేసి మాట్లాడి రికార్డ్ చేసి పంపించిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా సీరియస్గా ఎఫర్ట్స్ పెడుతున్న వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. మీ అందరికీ ఇంగ్లీష్ నేర్పించడానికి మా వంతుగా ఫార్ములా నుంచి ఈ ఫార్ములా స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఐఎల్స్ నుంచి చేస్తున్నాము. ఈ సంవత్సరం మేము ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఫార్ములా సిల్వర్ జూబ్లీ. ఫార్ములా అనేది స్టార్ట్ అయింది 99లో. 25 సంవత్సరాలు సెలబ్రేషన్ చేయబోతున్నాము. దానికోసం ఒక మంచి స్కీమ్ పెట్టి అందరికీ అందించాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ పెడుతున్నాం. ఈరోజు కొంచెం కాసేపు గ్రామర్ రాసుకోవటం పక్కన పెట్టి అఫీషియల్ కాన్వర్సేషన్ చూద్దాం. ఒక వ్యక్తిని మనం పలకరించాలంటే కొత్త వాళ్ళని అఫీషియల్గా అంటే ఫ్రెండ్స్ కాకుండా ఎలా ఉన్నారు, హాయ్, హౌ ఆర్ యూ, హాయ్, హౌ ఆర్ యూ, హాయ్ అని కూడా హాయ్, హౌ ఆర్ యూ అంటే జనరల్గా చెప్పే ఆన్సర్ ఏంటంటే ఐ యామ్ ఫైన్ అంటాం కదా. కొంచెం మంచిగా చెప్దాం, ఐ యామ్ డూయింగ్ గుడ్, థ్యాంక్ యూ, వాట్ అబౌట్ యూ. ఇది ఖచ్చితంగా చెప్పాలండి. ఐ యామ్ ఫైన్ అని ఆపకూడదు. హాయ్, హౌ ఆర్ యూ, ఐఎమ్ డూయింగ్ గుడ్, థ్యాంక్ యూ, వాట్ అబౌట్ యూ అన్నప్పుడు మళ్ళీ ఈ హౌ ఆర్ యూ అని అడిగినట్టున్నాడు. ఆయన ఏం చెప్పాలి? ఇది బి ఆన్సర్ కదా. ఏ ఏం చెప్పాలంటే ఐ am ఆల్సో డూయింగ్ గుడ్ ఆర్ ఐ am ఆల్సో డూయింగ్ వెల్, థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ అంటే నన్ను పట్టించుకున్నందుకు మీకు ధన్యవాదములు. సో ఇది ఓపెనింగ్ అండి. మరి ఎప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పాలి? గుడ్ మార్నింగ్ మార్నింగే చెప్తారు కదా, అలా కాదు. ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆఫ్టర్నూన్ కూడా చెప్పవచ్చు, ఈవెన్ ఈవినింగ్ కూడా చెప్పవచ్చు. అది అంటే ఆ రోజు ఫస్ట్ టైం పలకరిస్తున్నట్లయితే. అలాగే మనం చూసినట్లయితే యూఎస్ క్లయింట్తో కొంతమంది డీల్ చేస్తున్నారు. మనకి ఇక్కడ మార్నింగ్ అంటే వాళ్ళకి ఈవినింగ్ అవుతుంది, ఈవినింగ్ అంటే మార్నింగ్ అవుతుంది. కాబట్టి క్యాజువల్గా హాయ్, గుడ్ మార్నింగ్ అని చెప్పొచ్చు. సో హాయ్, హౌ ఆర్ యూ, ఐఎమ్ డూయింగ్ గుడ్, థ్యాంక్ యూ, వాట్ అబౌట్ యూ, ఐఎమ్ ఆల్సో డూయింగ్ గుడ్, ఐఎమ్ ఆల్సో డూయింగ్ వెల్, థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్. ఇది అఫీషియల్ కాన్వర్సేషన్. చాలామంది అడుగుతున్నారు, సార్ ఒక కొట్టు దగ్గర ఎలా మాట్లాడాలి, ఒక బ్యాంక్ దగ్గర ఎలా మాట్లాడాలి, కొత్త వ్యక్తితో ఎలా మాట్లాడాలి, స్ట్రేంజర్స్తో ఎలా మాట్లాడాలి, ఇవన్నీ అడుగుతున్నారు. వీటి మీద మనం సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయబోతున్నామండి. ఖచ్చితంగా మ్యాక్సిమం కవర్ చేస్తూ ఏం లేదు, మీరు ఆ వీడియో చూస్తే యాజ్ ప్రాక్టీస్ చేయొచ్చు, గ్రామర్ ఇవన్నీ పెట్టుకోకుండా. ఈరోజు ఒక చిన్న కాన్వర్సేషన్ చెప్తున్నాము. ఇద్దరు స్టూడెంట్స్, అంటే ఇతను ఇంటర్వ్యూకి వెళ్ళాడు, అతను కూడా ఇంటర్వ్యూకి వచ్చాడు. ఇతను పరిచయం చేసుకుని మాట్లాడుతున్నాడు. ఆ కాన్వర్సేషన్ నేను చేయించబోతున్నాను. హాయ్, ఇతను పలకరించాడు. హాయ్, సో వాట్స్ యువర్ నేమ్? ఐఎమ్ సుందర్. మే నో యువర్ నేమ్? మళ్ళీ మనం వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే అది ఎలా అవుతుందంటే కొంచెం రోడ్డు మే ఐ నో అంటే మీ పేరు తెలుసుకోవచ్చా. జనరల్గా ఈక్వల్ క్యాడర్లో ఉన్న వాళ్ళకి స్టూడెంట్ వాట్స్ యువర్ నేమ్ కూడా అనవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఎదుటి వ్యక్తి మనకి పూర్తిగా సహకారం అందించి మాట్లాడాలంటే రెస్పెక్ట్ఫుల్. మే ఐ నో యువర్ నేమ్? ఐఎమ్ సతీష్. ఓ సతీష్, నైస్ మీటింగ్ టు యూ, నైస్ టు టాక్ టు యూ, నైస్ మీటింగ్ యూ. ఓకే, థ్యాంక్ యూ. వాట్ డూ యూ డూ? మీరు ఏం చేస్తూ ఉంటారంటే, నేను స్టూడెంట్, చదివేశాను, చదువు అయిపోయింది, ఇంటర్వ్యూస్ కోసం ప్రయత్నిస్తున్నా, జాబ్ కోసం ప్రయత్నం. ఐఎమ్ ఏ స్టూడెంట్, ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ అండ్ సర్చింగ్ ఫర్ ద జాబ్. నేను చదివేశాను, జాబ్ కోసం వెతుకుతున్నాను. ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఐ కంప్లీటెడ్ మై స్టడీస్ అండ్ సర్చింగ్ ఫర్. అవునా, ఏ జాబ్ కోసం వెతుకుతున్నారు మీరు? ఈజ్ ఇట్ విచ్ జాబ్ ఆర్ యూ సర్చింగ్ ఫర్? ఏ జాబ్ కోసం వెతుకుతున్నారు? విచ్ జాబ్ ఆర్ యూ సర్చింగ్ ఫర్? నేను సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ కోసం వెతుకుతున్నా. ఐఎమ్ సర్చింగ్ ఫర్ ద జాబ్ ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. అవునా, నేను కూడా సాఫ్ట్వేర్లోనే జాబ్ ప్రయత్నిస్తున్నానండి. మార్కెట్ ఎలా ఉంది? ఈజ్ ఇట్ ఐఎమ్ ఆల్సో సర్చింగ్ for the job in software industry. How is market condition? మార్కెట్ బాగానే ఉందండి, కానీ
కాల్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి. మార్కెట్ బాగానే ఉంది, కానీ కాల్స్ అంటే కంపెనీ నుంచి క్యాండిడేట్కి వచ్చే కాల్స్ తక్కువగా ఉన్నాయి. ద మార్కెట్ ఈస్ గుడ్, బట్ వీ హ్యావ్ లెస్ కాల్స్ ఫ్రమ్ ద కంపెనీస్. అవును, మరి ఇప్పుడు ఎలా? కాల్స్ తక్కువ వస్తున్నాయి కదా, మరి ఇప్పుడు ఎలా? yes, it's true. now what can we do? ఇప్పుడు ఎలా అంటే హౌ నౌ అని అనకూడదు, ఇక్కడ హౌ నౌ కాదండి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలని, వాట్ కెన్ వి డూ నౌ? అతను చెప్తున్నాడు చేసేదేం లేదు, టెక్నికల్గా స్కిల్స్ పెంచుకోవాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలి. ఎక్కడ ఏ అవకాశం ఒక్క కాల్ వచ్చినా దాన్ని మిస్ అవ్వకుండా జాబ్ క్రాక్ చేయగలగాలి. దెర్ ఈజ్ నథింగ్ టు డూ స్పెషల్లీ. చేసేది ప్రత్యేకంగా చేయాల్సింది ఏం లేదు. దెర్ ఈజ్ నథింగ్ టు డూ స్పెషల్లీ. టెక్నికల్ స్కిల్స్ నేర్చుకోవాలి. వీ హ్యావ్ టు లెర్న్ టెక్నికల్ స్కిల్స్. కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకోవాలి. వీ హ్యావ్ టు లెర్న్ కమ్యూనికేషన్ స్కిల్. ఒక్క అవకాశం వచ్చినా వదిలిపెట్టకుండా జాబ్ కొట్టాలి. ఈవెన్ ఇఫ్ వీ గెట్ వన్ ఆపర్చునిటీ ఆర్ వన్ కాల్, వీ షుడ్ క్రాక్ ద జాబ్. అవునా, చాలా బాగా చెప్తున్నారు. మీరు స్టూడెంటే, నేను స్టూడెంటే, మరి ఇంత బాగా ఎలా చెప్తున్నారు? ఈజ్ ఇట్ యువర్ టెల్లింగ్ వెరీ నైస్లీ. ఈవెన్ ఐఎమ్ స్టూడెంట్, ఐఎమ్ అనేబుల్ టు స్పీక్ లైక్ దట్. నేను స్టూడెంట్నే కానీ ఒక 4-5 ఇంటర్వ్యూలకి వెళ్ళాను. ఆ అనుభవంతో చెప్తున్నాను. ఎస్, ఐఎమ్ ఎ స్టూడెంట్, బట్ ఐ అటెండెడ్ ఆల్రెడీ 4-5 ఇంటర్వ్యూస్. విత్ దట్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ టాకింగ్ టు యూ. మీ నెంబర్ తీసుకోవచ్చా? కెన్ ఐ హ్యావ్ యువర్ నెంబర్? తీసుకోవచ్చు. వై నాట్? యా, యూ కెన్ టేక్. వై నాట్? నేను మీకు టచ్లో ఉంటాను. ఆపర్చునిటీస్ ఉంటే చెప్పండి. ఐల్ బీ ఇన్ టచ్ విత్ యూ. ప్లీజ్ లెట్ మీ నో ఇఫ్ దెర్ ఆర్ మెనీ వేకెన్సీస్. ఖచ్చితంగా, సర్టెన్లీ. ఓకే, ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, 2 వ్యక్తుల కాన్వర్సేషన్ ఎంత అద్భుతంగా చేయొచ్చు. ఇప్పుడు 2 క్యారెక్టర్ మీరే ప్లే చేయండి. ఇది ఒకసారి 2-3 సార్లు చూడండి. ఇంతేనా? ఇంత ఈజీగా నేర్చుకునే ఇంగ్లీష్ కోసం మనం ఎంత కంగారు పడుతున్నామా అనిపిస్తుంది. ఇంకేముంది? అఫీషియల్ కాన్వర్సేషన్ ప్రాక్టీస్ చేయండి. స్ట్రేంజర్స్తో పలకరించి మొదలెట్టండి. మీరు ఇదే సిచ్యువేషన్తో పాటు ఇప్పుడు ఎంత ఏం చేసాం, అఫీషియల్గానే మాట్లాడాం. అలా కాకుండా అన్అఫీషియల్గా, అంటే మీరే ఊరు, ఎక్కడ చదువుకున్నారు, ఇంకా అతని అభిరుచులు ఏంటి, ఇలాంటి అంటే ఇన్ఫార్మల్గా కూడా మాట్లాడవచ్చు. అవి మాట్లాడడానికి ఏం చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలి, వీటి మీద మరికొన్ని వీడియోలు చేయబోతున్నాము. గుర్తుపెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏ సబ్జెక్ట్ మీద కావాలి, ఏ కంటెంట్ మీద కావాలి, ఏ కాన్వర్సేషన్ కావాలి, కింద కమెంట్స్ పెట్టినట్లయితే అవి ఖచ్చితంగా వీడియోస్ మీకు పంపించడం జరుగుతుంది. వీడియోస్ తీసి పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మన తెలుగులో తక్కువ ఛానల్స్ మాత్రం ఉన్నాయి, ఎడ్యుకేషన్ ఇచ్చేవి ఎక్కువ శాతం ఎంటర్టైన్మెంట్ ఇచ్చున్నాయి. మీకు నచ్చుతున్నట్లయితే సపోర్ట్ చేయండి. యువర్ సపోర్ట్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్. థ్యాంక్ యూ.